ఈరోజు మనం దేవుని గుణలక్షణమైన దేవుడు పక్షపాతి కాడు అనే అంశము మీద వచనాలను గమనిద్దాం. అయితే దేవునికి పక్షపాతం అనేది లేదు. ఎవరైతే దేవుని వెంబడిస్తూ నీతిగా యథార్థముగా తిన్నని మార్గంలో నడుస్తారో వారి ఎడల దేవుని కృప అత్యంతంగా కుమ్మరించడం జరుగుతుంది. మనుషులైతే పక్షపాతం చూపిస్తూ ఉంటారు. నీతి న్యాయం లేకపోయినప్పటికీ కూడా మనుషులు వారు ఇతరుల పట్ల పార్షియాలిటీ చూపించడం అనేది జరుగుతుంది. కానీ గాడ్ షోస్ నో పార్షియాలిటీ. ఆయన పక్షపాతం చూపించే వాడు కాదు. ఎందుకు అంటే దేవుడు అందరి ఎడల కూడా కృప చూపించేవాడు, అందరికీ ప్రభువై ఉన్నవాడు దేవుడు. రూతును చూసినట్లయితే రూతు మోయాబీయురాలు. ఎప్పుడైతే ఆయన రెక్కల క్రిందకు వచ్చిందో పరిపూర్ణమైన బహుమానమును రూతు పొందుకుంది. సమృద్ధి అయిన బహుమానాన్ని దేవుని యొద్ద నుండి పొందుకుంది. మోడుబారిపోయిన తన జీవితము దేవుని వలన, ఆయన కృప వలన చిగురించడం అనేది జరుగుతుంది. రూతు ఇశ్రాయేలు జనాంగం అయితే కాదు, ఆమె మోయాబీయురాలు. అయినప్పటికీ నిజ దేవుణ్ణి తెలుసుకుంది, ఆయన మార్గాన్ని వెంబడించింది రూతు. అలాగే మనము కూడా నీతి న్యాయముగా జీవించినప్పుడు దేవుడు మన పక్షముగా ఉండేవాడు. అదే ఆయన బిడ్డలము అయ్యుండి కూడా మనము నీతిగా ఉండకపోతే దేవుని ఉగ్రత మన మీదకు వస్తుంది. మన ఇంట్లో వర్క్ చేసేవారే కానివ్వండి, పనివారే కానీ, వారికి మనము డబ్బులు సమయానికి ఇవ్వకుండా అట్టి పెట్టుకొని ఉన్నా దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. ఎందుకు అంటే మనము బిగబట్టిన కూలి మొర పెడుతుందంట. దేవుడు ప్రతి విషయాన్ని కూడా దృష్టించేవాడుగా ఉన్నాడు. అంతేకాదు మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే ఇతరులు కుటుంబ సభ్యుల పట్ల ఒక న్యాయము, బయట వారి పక్షముగా ఒక న్యాయం మాట్లాడతారు. పక్షపాతం అనేది చూపిస్తూ ఉంటారు. అత్తాకోడళ్ళ జీవితాలు చూసినట్లయితే అత్తగారు కూతురు పట్ల ఒక న్యాయంగా ఉంటుంది, కోడల పట్ల ఒక న్యాయంగా ఉంటుంది. పక్షపాతం. అదే కోడలు తల్లి పట్ల ఒక న్యాయము, అత్తగారి పట్ల ఒక న్యాయమును చూపిస్తూ ఉంటుంది. పక్షపాతం అనేది అనేక చోట్ల అనేక రీతులుగా మనుష్యులు వారి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. కానీ మన దేవుడు పరిశుద్ధుడు, నమ్మదగినవాడు. వారి బిడ్డలైనా వారి బిడ్డలు కాని వారి ఎడలు కూడా నీతిగా వ్యవహరించే దేవుడు మన దేవుడు. పక్షపాతం అనేది దేవుని యొద్ద ఉండదు. లంచము పుచ్చుకొనుట వలన నీతిమంతుల కన్నులకు గ్రుడ్డితనము కలుగు చేయును. మన దేవుడు లంచము పుచ్చుకునేవాడే కాదు, గంటల తరబడి ప్రార్థన చేసిన, గొప్ప గొప్ప పరిచర్య దేవుని కొరకు చేసినప్పటికీ నువ్వు నీతిగా న్యాయంగా యథార్థంగా దేవుని మార్గంలో నడవకపోతే ఇతరుల వలె నీవు కూడా అంతే. కాబట్టి మనము దేవునికి ఇష్టమైన బిడ్డలముగా నీతిని వెంబడించే వారముగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షముగా ఉంటాడు. ఆయనకి పక్షపాతం ఉండదు. నీవు ఏ రీతిగా అయితే నడుస్తావో అదే కొలత నీకు తిరిగి కొలవబడుతుంది. దేవుడు పక్షపాతి కాడు అన్న వచనాలను మనము గమనిద్దామండి. యాలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34-35 వచనములు. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనములు.
యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతముండదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరి ఈ వచనములను విన్నారు కదండి. దేవుడు పక్షపాతి కాడు, ఆయన లంచము పుచ్చుకొనడు. మరి మన దేవుడు పరిశుద్ధుడు. మరి ప్రతి జనములో కూడా ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని దేవుడు అంగీకరించును, ఆయన బిడ్డలుగా స్వీకరించును. కాబట్టి మనం దేవుని యొక్క గుణ లక్షణాలను ఇతరులకు ప్రకటించే వారముగా మనం ఉండాలి. ఈ వచనములు మనకు ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక.